ఎన్టీఆర్ గారు ప్రజల కోరిక మేరకు మధ్యంతర ఎన్నికలు పెట్టించాడు. 85లో జరిగిన ఈ ఎన్నికల్లో టీడీపీకి 202 సీట్లు వచ్చాయి. 202 ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తున్నట్లు వినతి పత్రం అసెంబ్లీలో ఇచ్చారు. మళ్లీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అల్లుడు చేసిన ఈ యుక్తికి, రాజకీయ నైపుణ్యానికి ఫిదా అయిన ఎన్టీఆర్ గారు తిరుపతిలో వ్యాపారాలు ఆపేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చాడు. 1989 వరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్రం నలుమూలలా తిరిగి పార్టీ స్థితిగతులు తెలుసుకున్నాడు. ప్రజల నాడీ కూడా తెలుసుకున్నాడు. ఎన్టీఆర్ గారికి కేబినెట్ మంత్రులతో ఎలా పని చేయించాలో, వాళ్ళు ఎలా పని చేయాలో, ఎలాంటి పథకాలు పెట్టాలో దిశానిర్దేశం చేస్తూ ఎన్టీఆర్ గారికి నిత్యం అందుబాటులో ఉంటూ సలహాలు చెప్పేవారు. కానీ ఈ సమయంలో ఎన్టీఆర్ గారు ఎవరి మాట వినకుండా తనకి నచ్చినట్లు నిర్ణయాలు తీసుకున్నారు. అప్పుడప్పుడు చంద్రబాబు చెప్పినవి కూడా వినేవారు కాదు. కేబినెట్ మంత్రుల సలహాలు తీసుకునేవారు కాదు. అన్నీ తానై తనొక్కడే ఒక నియంతలా నడిపించారు. ఈ సమయంలో కొన్ని కుల ఘర్షణలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగాయి. ఇవి టీడీపీ ప్రతిష్టను